2003లో ఈటీవీతో స్టార్ట్ చేశాను నా కెరియర్. అంతకన్నా ముందు ఒక 1.5 to 2 years ఒక లోకల్ ఛానల్లో చేశాను. విజయవాడలో, నేను పుట్టి పెరిగింది విజయవాడ. అంటే ఏదో అంటారు కదా, ఏదో అవ్వబోయి ఏదో అయినట్లు. యాక్చువల్లీ నాకు ఎంటర్టైన్మెంట్ యాంకరింగ్ అంటే సుమ గారు, ఝాన్సీ గారు వీళ్ళందరిది చూసి ఇదేదో బాగుంది, ఇటు సైడ్ వెళ్తే బాగుంటుంది అని. సో లోకల్ ఛానల్లో యాంకర్స్ కావాలి అని చెప్పి యాడ్ రావడం, సరే ట్రై చేస్తే తప్పేంటి అని ఇంట్లో అమ్మ డాడీ ఎంకరేజ్ చేయడంతో సరే వెళ్ళి ప్రయత్నిద్దాం అని చెప్పి లోకల్ ఛానల్కి వెళ్ళడం. వాళ్ళు మాకు ఎంటర్టైన్మెంట్ కాదు, ప్రజెంట్ అయితే మాకు న్యూస్ కావాలి. న్యూసా మనమా అంత కాన్ఫిడెన్స్ లేకుండే అప్పుడు. ఏమంత ఏజ్లో న్యూస్ చదవడం కానీ న్యూస్ చూడడం కానీ అంత ఉండేది కాదు. బట్ సరే వాళ్ళు కావాలన్నారు, మేము గ్రూమ్ చేసుకుంటామన్నారు. సో లైక్ దట్ నేను న్యూస్ ప్రెజెంటర్గా అప్పుడు స్టార్ట్ చేశాను. అక్కడ ఒక 1.5 to 2 years చేసిన తర్వాత ఈటీవీ న్యూస్ రీడర్స్ కావాలి అని పేపర్ యాడ్ వచ్చింది. సరే ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, ట్రై చేస్తే తప్పేంటి అని. అప్పట్లో ఈటీవీ అంటే, ఈటీవీ న్యూస్ అంటే దానికి ఒక పెద్ద క్రేజ్ ఉండేది. అప్పటికి ఇన్ని ఛానల్స్ లేవు. సో ప్రగతి గారు, స్వామి గారు వీళ్ళందరినీ టీవీలో చూసి ఒక రకంగా ఏకలవ్య శిష్యులో అనమాట వాళ్ళకి. వాళ్ళని చూసి న్యూస్ ఇలా చదవాలి అని చెప్పి నేర్చుకున్న వాళ్ళలో నేను ఒకదాన్ని. నాకు నిజంగా ప్రగతి గారికి అయితే నేను ఏకలవ్య శిష్యురాలని చెప్పుకుంటా. ఆ రకంగా న్యూస్ నేర్చుకోవడం, లక్కీగా ఈటీవీకి సెలెక్ట్ అవ్వడం, అక్కడి నుంచి జర్నీ 13 years వెనక్కి తిరిగి చూసుకుంటే అమ్మో 13 years నేను న్యూస్ ఫీల్డ్లో స్పెండ్ చేశాను అనిపిస్తుంది. బట్ ఓవరాల్ ఇట్ వాజ్ సో స్వీట్. ఈటీవీలో 3.5 years చేశానండి. ఈటీవీలో ఉన్నప్పుడు న్యూస్ చదవడం, అంటే టెలిప్రాంప్టర్లో న్యూస్ చదవటం, న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ చదవటం ఇంతవరకే ఉండేది. ఇంకా అంతకు మించి గ్రో అవ్వాలి అని చెప్పి లేకపోతే అంబిషన్స్ కానీ అవి ఉండేవి కావు. సరే గొంతు బాగుంది, ఏవో అప్పుడప్పుడు ఫోన్ ఇన్స్ హ్యాండిల్ చేయడం, ఇంతకు మించి పెద్దగా వర్క్ ఉండేది కాదు, అంత ఎక్స్పోజర్ ఉండేది కూడా కాదు. బట్ ఆ తర్వాత ఎప్పుడైతే న్యూస్ ఛానల్స్ మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చాయో, న్యూస్ రీడర్ కాకుండా ఒక న్యూస్ యాంకర్గా, న్యూస్ ప్రెజెంటర్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యే టైం వచ్చిందనమాట. కరెక్ట్గా ఆ టైంలో మూర్తి గారు అని, రైట్ నౌ హీస్ వర్కింగ్ ఫర్ ఏబిఎన్, సీనియర్ జర్నలిస్ట్, అప్పుడు ఈటీవీలో చేశారు. వారు నన్ను ఎన్టీవీకి రమ్మని పిలవడం. ఎన్టీవీకి వెళ్ళిన తర్వాత ఇంకా 24 hour న్యూస్ ఛానల్ అండ్ ఇంకా ప్రాంప్టర్ చదవడం కాదు, ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి నిన్ను నువ్వు. ప్రాంప్టర్ చదివే వాళ్ళ శకం అయిపోయింది, ఇప్పుడు ఇంకా పెరుగుతుంది యాంకర్ రోల్ అని చెప్పి ఆయన చెప్పడం. నిజంగా ఒక రకంగా ఆయన గురువు గారు నాకు. అప్పటి నుంచి న్యూస్ పేపర్ సీరియస్గా చదవటం, న్యూస్ పేపర్ మొత్తం టాప్ టు బాటమ్. ఫస్ట్లో నాకు 3-4 hours పట్టేదండి, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, న్యూస్ పేపర్ చదవడానికి. సివియర్ హెడేక్ వచ్చేది. బట్ ఇది చెయ్యాలి అని చెప్పి ఒక కసితో నేర్చుకున్నాను. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం. ఒక 6 to 8 months బాగా స్ట్రగుల్ అయ్యాను ఓన్లీ న్యూస్ పేపర్ చదవడానికి. బట్ ఆ తర్వాత లైఫ్లో ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు న్యూస్ పేపర్ చదవకుండా నేను నా రోజు కంప్లీట్ కాదు. మేబీ ఇప్పటిదాకా ఈ 13 years కాదు, ఈ 10 yearsలో మేబీ ఒక 3-4 days నేను మిస్ అయ్యి ఉంటాను న్యూస్ పేపర్. నేను ఎక్స్ట్రాగా చెప్పట్లేదు, ఫ్యాక్ట్ అది. అలా అది ఒక హ్యాబిట్ అయిపోవడం, ఇట్ హెల్ప్డ్ మీ అలాట్. ఎప్పుడైతే కరెంట్ అఫైర్స్తో మనం టచ్లో ఉంటామో మనకి ప్రతి విషయం తెలుస్తుంది. అండ్ ఆ ఫీల్డ్లో ఉంటాం కాబట్టి ఏదైనా అప్డేట్ ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా బ్రేకింగ్ న్యూస్ ఉన్నప్పుడు అది హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అండ్ స్టూడియో డిస్కషన్స్, లక్కీలీ నేను వెళ్ళిన ఛానల్స్, నేను వర్క్ చేసిన ఛానల్స్ అన్నీ కూడా నాకు ఆ ప్లాట్ఫామ్ ఇచ్చాయి. ఎన్టీవీలో నేను డిస్కషన్స్ చేశాను, ఆ తర్వాత మహాకు వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ డిస్కషన్స్ చేశాను. అండ్ సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్ గారితో నేను ఎన్టీవీలో షో చేసేదాన్ని. తర్వాత మహాకు వచ్చాక సీనియర్ జర్నలిస్ట్ ఐ వెంకట్రావు గారితో షో చేశాను. సో ఇలాంటి వాళ్ళందరి దగ్గర వర్క్ చేయడం వల్ల, వారితో ఒక షోస్ నేను చేయడం వల్ల నాకు సబ్జెక్ట్ రావడం కానీ, అసలు ఏంటి ఆ టైంలో, బికాజ్ అన్ని బుక్స్ మనం చదివే అవకాశం చాలా తక్కువ, చాలా టైం కూడా చాలా తక్కువ. బట్ వీళ్ళందరి ద్వారా అప్పటి హ్యాపెనింగ్స్, అప్పటివన్నీ తెలుసుకోవడం ఒక రకంగా చాలా హెల్ప్ఫుల్ అయింది. బట్ రియలీ ద ప్లేసెస్ ఐ వర్క్, నేను వర్క్ చేసిన ఛానల్స్ నాకు ఆ ప్లాట్ఫామ్ ఇచ్చాయి. చేయగలను డిస్కషన్స్ అండ్ డిబేట్స్ అనే ఒక కాన్ఫిడెన్స్ నాలో క్రియేట్ చేశాయి. అవార్డ్స్ అంటే నాకు ఎన్టీ అవార్డు వచ్చిందండి ఫర్ బెస్ట్ న్యూస్ రీడర్. ఆ తర్వాత యూనిసెఫ్ అవార్డు ఒకటి వచ్చింది, ఒక అవమానవ సంబంధాలు అని చెప్పి మహాలో వర్క్ చేసినప్పుడు ఒక డిబేట్ చేసాం. రోజుకి హ్యూమన్ రిలేషన్స్ అంతరించిపోతున్నాయి అనే టాపిక్ని. అది వాళ్ళు ఎట్ ర్యాండమ్ సెలెక్ట్ చేసుకుంటారు, మనమేం నామినేషన్స్ పంపించాం. అలా ఐ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ యాజ్ అ బెస్ట్ యాంకర్ అనమాట. అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. ఇంకా అచీవ్మెంట్స్ అంటే
వన్ బిగ్గెస్ట్ థింగ్ అంటే ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ అన్ అచీవ్మెంట్, బట్ సీనియర్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిస్కషన్స్ అండ్ డిబేట్స్కి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఒక మాట అయితే చెప్పి వెళ్ళేవారు, వెరీ గుడ్ సౌజన్య, యు ఆర్ ద వన్. ఫిమేల్ యాంకర్స్ పొలిటికల్ డిబేట్స్ హ్యాండిల్ చేసేవాళ్ళు మనకి చాలా ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు, అలాంటి వాళ్ళలో మోస్ట్ ప్రామిసింగ్ యాంకర్గా నువ్వు ఉంటావు. వీ రియలీ ఎంజాయ్ మీరు డిబేట్స్ హ్యాండిల్ చేసేటప్పుడు ప్యానెల్లో ఉండడానికి మేము ఇష్టపడతామని చెప్పి చాలామంది సీనియర్ జర్నలిస్ట్ చెప్పారు. అది నిజంగా ఆ పెద్దవాళ్ళ బ్లెస్సింగే, నాకు అది బ్లెస్సింగ్ అని నేను దాన్ని తీసుకుంటాను. మరుపురానిది అంటే నిజంగా అంటే అడుగడుగున ప్రతి సంఘటన మెమరబుల్ కాదు, బట్ కొన్ని మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలా గుర్తుండిపోయిన సంఘటనలో ఒకటి, ఫస్ట్ టైం ఈటీవీలో నా వాయిస్ ఓవర్ ఎయిర్ అయిన రోజు. అది నిజంగా ఆంధ్రావని అని అప్పట్లో ఈటీవీ ఛానల్లో ఈవినింగ్ 6:30కి వచ్చేది. అప్పట్లో ఇట్ వాజ్ అ స్ట్రగుల్ అండి, ఇప్పుడున్నంత ఈజీ కాదు. ఇప్పుడంటే యాంకర్గా సెలెక్ట్ అవ్వడం, టక్టక్ ఆన్ ఎయిర్ వచ్చేయడం, ఇమ్మీడియట్గా థర్డ్ డేనే ప్రైమ్ టైం బులెటిన్స్ వచ్చేయడం చాలా ఈజీ, కేక్ వాక్ అయిపోయింది. బట్ అప్పుడు కాదు, చాలా స్ట్రగుల్ అయ్యేవాళ్ళం. మాకు 1 month ట్రైనింగ్ ఇచ్చారు, తర్వాత వాయిస్ ఓవర్స్ ప్రాక్టీస్ చేయించేవారు. వాయిస్ ఓవర్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ వాయిస్ ఓవర్ అప్రూవ్ అయ్యి అది ఆన్ ఎయిర్ రావడం అనేది పెద్ద ప్రహసనం అనమాట. అట్లా ఐ థింక్ వాయిస్ ఓవర్స్ ప్రాక్టీస్ చేస్తున్న 10-15 days తర్వాత అనుకుంటా నా వాయిస్ ఓవర్, అది వాయిస్ ఓవర్ అనాలో కూడా తెలియదు, ఎందుకంటే బ్రీఫ్స్ ఉంటాయి. ఆ బ్రీఫ్స్లో ఒక చిన్న బ్రీఫ్ అనమాట, ఒక జిల్లాకు సంబంధించిన చిన్న వార్త నా వాయిస్ ఓవర్, అది ఈవినింగ్ 6:30 ఆంధ్రావన్లో ఎయిర్ అయింది. దట్ డే నిజంగా నాకు ఐ గాట్ గూస్ బంప్స్ అనమాట. అరే ఈటీవీ ఛానల్లో నా వాయిస్ ఓవర్ వచ్చింది అనేదే చాలా గ్రేట్ ఆ రోజుల్లో. తర్వాత అంటే ఇవన్నీ చాలా చిన్నవి ఇప్పటి జనరేషన్ వాళ్ళకి, బట్ ఆ టైంలో ఇట్ వాజ్ అ రియల్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. ఆ తర్వాత నా ఫస్ట్ బులెటిన్ ఈటీవీలో నాకు 5 minutes బులెటిన్ ఇచ్చారు. అప్పుడు అసెంబ్లీ సెషన్స్ జరుగుతుంటే స్పెషల్ బులెటిన్స్ పెట్టారు. సో మార్నింగ్ 5 minutes ఒకటి ఇచ్చారు. అదే ఏంటి 5 minutes, నాతో వచ్చిన బ్యాచ్ వాళ్ళందరికీ 1/2 hour షోస్ ఇచ్చారు బులెటిన్స్, బట్ నాకు 5 minutes ఇచ్చారు. నేను కొంచెం డౌన్ హార్టెడ్ ఫీల్ అయ్యా, బట్ స్టిల్ నో ఏది ఇస్తే దానిలోనే ప్రూఫ్ చేసుకోవాలి, ఏదైనా చిన్నగా స్టార్ట్ చేయడమే మంచిది అని చెప్పి ఐ డిడ్. అండ్ నిజంగా అవి మెమరబుల్ మూమెంట్స్. నాట్ ఓన్లీ మీడియా అండి, యాక్చువల్లీ ప్రతి ప్రొఫెషన్లోనూ ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో అమ్మాయిలు అనేసరికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ తెలిసిన విషయమే. అందుకే చాలామంది కూడా వెనకాడుతూ ఉంటారు, ఫలానా పర్టికులర్ ఈ ఫీల్డ్కి మన అమ్మాయిని పంపించాలా వద్దా అని. బట్ అగెయిన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, ఇండివిజువల్ని బట్టి కూడా ఉంటుందండి. వన్స్ మీరు స్టబర్న్గా ఉండి, మీరు సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండి, మీరు టాలెంట్ని నమ్ముకుని కనుక ఫీల్డ్లో ఉంటే నో వన్ కెన్ ఎవర్ డేర్ టు టచ్ యూ. అసలు మీ జోలికి ఎవరు రారు, బికాజ్ యువర్ వర్క్ స్పీక్స్ అండి. అల్టిమేట్లీ మేబీ మిమ్మల్ని ఎవరైనా లూప్ లైన్లో పెడితే 1 day పెడతారు, 2 days పెడతారు, బట్ ఏదో అంటారు కదా సూర్యకాంతిని అరచేత్తో ఆపలేరు అని. అల్టిమేట్గా వెన్ ద సిచ్యుయేషన్ డిమాండ్స్, ఇక టాలెంటెడ్ పర్సనే కావాలి అన్నప్పుడు మీరే ఖచ్చితంగా చాయిస్ అవుతారు. సో ఇండివిజువల్ని బట్టే ఉంటుంది. ఐ డోంట్ థింక్ మీడియాకి వచ్చే ప్రతి అమ్మాయి ఇబ్బంది పడుతుంది అని కాదు, కానీ స్టబర్న్గా ఉండే లేడీస్, స్టబర్న్గా ఉండే అమ్మాయిలు, టాలెంట్నే నమ్ముకున్న అమ్మాయిలు చాలామంది మీడియాలో చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. ఈ ప్రొఫెషన్కి వస్తానని అనుకోలేదు, బట్ వచ్చిన తర్వాత ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్. చాలా ఇష్టపడి ప్రేమించి దానికి, ఎందుకంటే మనం ఎప్పుడైనా ఏదైనా ఒక దాన్ని ఇష్టపడితే దానికోసం కష్టపడడంలో చాలా సంతృప్తి ఉంటుందంటారు. అలా న్యూస్ కూడా నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ భాగం అయిపోయింది. బట్ స్టిల్ కొన్ని సందర్భాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో మీడియాని చూసినప్పుడు నిజంగా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ కలిగిన ఫీలింగ్ అయితే, వై మీడియా, వేరే ఫీల్డ్కి వెళ్తే ఇంకా బాగుండేదేమో. ఈ మధ్య కాలంలో కొంచెం మీడియాలో అప్స్ అండ్ డౌన్స్ అందరికీ తెలిసిందే. అలాంటి సందర్భాల్లో మాత్రం కొంతమంది నా క్లోజ్ ఫ్రెండ్స్, మీడియాలో ఉన్న ఫ్రెండ్స్, వాళ్ళు సఫర్ అవుతున్న విధానం అది చూసినప్పుడు మాత్రం అనిపించేది, అరే మీడియాలో కాకుండా ఇంకేదైనా బెటర్ ఫీల్డ్లో ఉంటే బాగుండేదని. బట్ అగెయిన్ ఏ ఫీల్డ్ అయినా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అల్టిమేట్గా మీలో ఉండే టాలెంటే ఎప్పటికీ మీకు ఒక రక్షణ కవచంగా ఉంటుంది. దాన్నే నమ్ముకుని ఉంటే ఈ చిన్న అసంతృప్తులన్నీ చాలా టెంపరీ అండి. అల్టిమేట్గా ఆ ప్యాషన్, ఆ లవ్ ఏదైతే ఉంటుందో అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సినిమాలు అంటే చాలా పెద్ద ఒక మహాసముద్రమే. ఫ్రమ్ డే 1 నాకు ఇంట్రెస్ట్ లేదండి, బట్
ఏదైనా నేను వర్క్ చేస్తున్న ఛానల్ తరఫున ఏదైనా ఈ మధ్య మనం సినిమాల్లో వాటిలో చూస్తున్నాం, న్యూస్ చదువుతున్నట్లుగా పక్కన రావడం, అలాంటివి ఐ హావ్ డన్ ఇన్ అ ఫ్యూ మూవీస్. బట్ అగైన్ డైరెక్ట్గా నేను ఫిల్మ్స్లోకి వెళ్ళాలి, ఫిల్మ్స్లో యాక్ట్ చేయాలి లాంటి ఆలోచనలు అయితే నాకేం లేవు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.